కోనసీమ తిరుపతి వాడపల్లి దేవస్థానం ప్రతిష్టతను దెబ్బతీసేలా మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపణలు చేయడంపైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడపల్లిలో జరిగినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 43 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఇది చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చాక 140 టాయిలెట్లు, రూమ్ల నిర్మాణం, ప్రసాదాల నాణ్యతను పెంచామని ఎమ్మెల్యే వివరించారు. ఆలయంలో ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో లాగే తప్పులను కప్పిపుచ్చేటువంటి సంస్కృతి తమది కాదని ఆయన స్పష్టం చేశారు. స్వామి వారు కోనసీమ తిరుమల రోజు రోజుకి దినదన ప్రవర్తనం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూరగొని దేవాలయ అభివృద్ధి శరవేగంతో అభివృద్ధి చెందుతుండడం, ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామి వారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తా ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచనలు చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారవలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టని దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారు కూడా కనీసం ఇంగి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాగా అంత మేము దిగజారలేం, కానీ నోటికి వచ్చినట్టు 10 అబద్ధాలు చెప్తూ ఉంటే అసలు ఏమిటి అనేది కూడా మాలాంటి వారికి కూడా, ఎందుకంటే నేను 8 సార్లు పోటీ చేసిన, 4వ ఎమ్మెల్యే. మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, ఒక ఆలయ ప్రతిష్ట కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధాకరం. ఈ 16 నెలల నుంచి మన వాడిపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి అందరూ కూడా, ప్రతి భక్తులు కూడా ఇలా కళ్ళ ముందు కనిపిస్తుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు నేను ఆయన ఉనికి కాపాడుకోవడానికి దేవుడి అక్కడ ఒక వాడిపల్లి దేవస్థానం ఒకటి ఆయన కనిపించింది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన దానికి ఇంకా దేవుడితో పెట్టుకుని దేవుడితో చెలగాట వాడితే ఏమవుతుందన్నది ఇంకా తెలియట్లేదు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పులేదు, కానీ అసత్య ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన నిన్న ఏమన్నాడంటే, మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మొత్తం కూటమి అందరూ కూడా గుడిలో ఉంటున్నారన్నారు. 2019లో 150 మంది స్టాఫ్ ఉంటే ఆయన 5 సంవత్సరాల్లో 220 మందిని పెంచాడు. అంటే 130 మందిని ఆయన సొంత మనుషులు వేసుకోవడం జరిగింది. అదే మేము 16 నెలల్లోని కేవలం 70 మంది వేసాం. ఆయనే చెప్తున్నారు వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళు లక్షలాది మంది భక్తులు వచ్చిన వాళ్ళు దానికి తగ్గట్టుగా మనం అందరికీ కూడా మనం సేవ చేయాలంటే స్టాఫ్ అవసరం. భక్తులుగా చూడాలి తప్ప భక్తులు సేవకుడిగా చూడలేం. కాబట్టి సేవకులు పెంచుకోవాలి. అది ఆయన ఆలోచించాలి. అది ఏదో నోటికి వచ్చినట్టు ఆయన గాంభీర్యంగానే ఉన్నానని గాంభీర్యంగా మాట్లాడితే ఇది ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక దేవాలయం, మనకి తిరుపతి తర్వాత తిరుపతిగా అభివృద్ధి చెందుతుంది. ఆయన చేసిన డెవలప్మెంట్ చెప్పండి. ఆయన 5 సంవత్సరాల్లో ఈ వాడిపిల్లో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం చేయాలని రమ్మండి. నేను చెప్తాను. మేము చేసిన 16 నెలలు అన్ని కూడా మా దగ్గర అంతా కూడా రికార్డెడ్ గా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పేది జగ్గిరెడ్డి గారు, మీరు ఒకటి తెలుసుకోవాలి. ఈ దేవాలయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక, సత్యానంద గారు వచ్చాక జరిగిన అభివృద్ధి ఇంచుమించుగా ఈ రోజుకి 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ 16 నెలల్లో చేసాం. అదే మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ ఎంత అంటే 14 కోట్ల రూపాయల వరకు. 5 సంవత్సరాల్లో 14 కోట్ల రూపాయలు మీరు చేస్తే